నేను ఇక్కడ సోంపేటలో 1992 ప్రాక్టీస్ మా కొలీగ్ డాక్టర్ శివాజీ గారు కలిసి స్టార్ట్ చేశాం. 1995లో ఒక ఫిజిషియన్తో మాట్లాడి ఇక్కడ ఎక్కువగా రక్తహీనత ఉంది, ఎనీమియా, కారణం ఏంటి? అప్పుడే మాకు ఇక్కడ టెస్ట్లు ఏంటి ఉండేవి కాదు, ఒక హీమోగ్లోబిన్, యూరిన్ ఆల్బిన్, షుగర్ అంతే. అంటే రకరకాలు మేము డిస్కస్ చేసుకున్నప్పుడు కిడ్నీలో ఒక ఎంజైమ్ సెక్రెట్ అవుతుంది, దానివల్ల అది కిడ్నీ ప్రాబ్లం ఉన్న కూడా రావచ్చు అని అన్నారు. అప్పుడు ఒక ల్యాబ్ టెక్నీషియన్కి వైజాగ్ పంపించి ఆ టెస్ట్లో ఆయనకి ట్రైనింగ్ ఇప్పించి అక్కడ నుండి చేయడం మొదలెట్టాం. రోజు ఎవరు నీరసమని వస్తున్నా, ఎవరికి తక్కువగా రక్తహీనత ఉందని తెలిసిన, హీమోగ్లోబిన్ తక్కువ ఉందని తెలిసిన టెస్టులు చేసిన తర్వాత చాలా ఎక్కువగా కనిపించేది. ఉద్దానం ప్రాంతం నుండి మాకు ఎక్కువగా వచ్చేవారు. అప్పుడు మేము మరి లోకల్గా ఉన్నటువంటి ప్రశ్న పట్టుకొని మరి ప్రతిరోజు ఇంచుమించుగా మేము ప్రయత్నం చేశాం. అలాగే రాజకీయ నాయకుల్ని, రాజకీయ పార్టీలని, ప్రభుత్వ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్ళడం, ఈ నేటికి కూడాను సరైనటువంటి నిర్దేశం ఏంటి జరగలేదు. ఇప్పటికీ చాలా మంది చనిపోయారు. ఇప్పుడు మీరు స్టేజ్ ద్వారానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చెప్పినట్టు విన్నారు. నేను వేరే చెప్పనవసరం లేదు దాని గురించి. చాలా బాధగా ఉంది మాకు, ఎందుకు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాం అని, ఎందుకు ఏమీ చేయలేని పరిస్థితి. మొదటి దశలోనే ఈ జబ్బును కనుక్కొని సరైన మందులు, అలాగే ఆ పేషెంట్కి అవగాహన కల్పించి మిగతా ఏమైనా షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువ ఉన్నా, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వచ్చినా వాటిని ట్రీట్మెంట్ చేయాలని, వాటి గురించి పూర్తిగా పేషెంట్కి తెలియజేసినప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి మరి ఏఎన్ఎంలు, అలాగే ఆర్ఎంపీలు అందరికీ కూడాను మేము కొంత అవగాహన కల్పించి, వాళ్ళు మీరు చెప్పండి, అలాగే మంచి నీరు తీసుకోమని, మంచి ఎక్కువ తీసుకోమని చెప్పండి. ఎందుకంటే ఉద్యానంలో నీడ పట్టు ఉంటున్నారు కాబట్టి తక్కువ నీరు తీసుకుంటున్నారు. ఎక్కువ నీరు తీసుకున్నప్పుడు మలినాలన్నీ పోతాయని చెప్పడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడాను ఈ జబ్బు అనేది రోజు రోజుకి పెరుగుతుంది. మేము 2009లో యంగ్ నెఫ్రాలజిస్టులు వచ్చినప్పుడు, అంతకుముందు రవిరాజ్ గారితో నేను 1995లో మాకు ఆయన అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉండేవారు, నేను చదువుకున్నప్పుడు ఆయనతో మాట్లాడితే, కృష్ణమూర్తి ఇప్పటికీ బాల్కనోస్ కంట్రీస్లోనే ఈ జబ్బు ఉంది, దేని వల్ల వస్తుందో తెలియట్లేదు, అలాగే ఉద్దాన నెఫ్రోపతి కూడాను దేని వల్ల వస్తుందో తెలియదు. సరే ఏదైనా ఇక్కడైనా ల్యాబ్ డెవలప్ చేసి మనమేనా చేస్తే నేను నా వరకు నా సహకారం అందిస్తానంటే అది ఎక్కువ డబ్బులతో కూడుకుంది, ఖర్చుతో కూడుకుంది. మన ప్రభుత్వం కూడుకోవాలంటే మీరు ఏదైనా ఆలోచించండి సార్, మీరు చేయగలరు కదా అని చెప్తే, అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన డిఎంఈ అయ్యారు. ఆయన ఇప్పుడు ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎలాగైతే హెల్త్ యూనివర్సిటీకి ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఇప్పటికి కూడాను సరైనటువంటి నేను కోరుకునేది ఏంటంటే, ఇక్కడ డాక్టర్లు కోరుకునేది ఏంటంటే, ఒక సమగ్రమైనటువంటి ఒక రీసెర్చ్ టీం ఒకటి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్లో పెట్టి, వాళ్ళకి అనుగుణంగా దీని మీద పనిచేసినటువంటి, ఇంతకుముందు ఒక న్యూయార్క్లో ఉన్నటువంటి స్టోనీ బ్రూక్ యూనివర్సిటీ, వాళ్ళ బాల్కనస్ కంట్రీలో వాళ్ళు చేశారు. అక్కడ డిసీజ్ని ఐడెంటిఫై చేయడానికి 12 సంవత్సరాలు పట్టింది సార్. అలాంటి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కొలాబరేషన్ అయ్యి ఈ రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేయాలని, అట్ ది సేమ్ టైం లోకల్లో ఉన్నటువంటి చంద్రన్న సంచార వైద్యశాల ఉంది, పిహెచ్సిలు ఉన్నాయి, సిహెచ్సిలు ఉన్నాయి, మేము లోకల్గా ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ ఉన్నాం. మా అందరినీ కూడా అనుసంధానం చేసి ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు ముందు ప్రిలిమినరీగా మొదటి దశలోనే కనుగొని వాళ్ళకి సరైనటువంటి మందులు అవసరం ఉన్నప్పుడు సూపర్ స్పెషలిస్ట్ అయినటువంటి నెఫ్రాలజిస్ట్ని కన్సల్టేషన్ చేయించి వాళ్ళు తొందరగా ఆ బాధ నుండి విముక్తి కలిగేటట్టుగా చేయాలి. అలాగే ఎవరైతే ఎక్కువ మంది 20 నుండి 60 సంవత్సరాల లోపల చనిపోతున్నారు, వీళ్ళందరూ కూడాను పోషకర్తలు, ఆ ఫ్యామిలీకి అనాథలు అయిపోతున్నారు. ఇప్పుడు ఒక బాబు చెప్పారు, ఈ బాబు తల్లిదండ్రులు మేము ట్రీట్మెంట్ చేశాం, ఇప్పుడు మేము వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు, ఈయన అనాథ అయిపోయారు. అలాగే కుసుంపురంలో 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి 2 కూడా బ్లీడింగ్ డిజార్డర్స్, 2 తల్లిదండ్రులు చనిపోయారు.
ఒక అమ్మమ్మ ఉన్న అమ్మమ్మ కూడా చనిపోయింది. ఇలాగే ఎంతో మంది ఉన్నారు చెప్పుకోవడానికి. వీళ్ళందరినీ మరి ఎందుకు ప్రభుత్వం సరైన దృష్టిలో ఆలోచించట్లేదో నాకు అర్థం అవట్లేదు. అలాగే నేను చాలా ఇంటెలిజెన్స్ వాళ్ళు 2-3 సార్లు వస్తే చెప్పాను, సార్ రీసెర్చ్ వర్క్ జరగాలి, చనిపోయిన కుటుంబాలు ఎవరైతే పోషకర్తలు చనిపోయారో వాళ్ళకి స్పెషల్ పెన్షన్ స్కీమ్ ఒకటి పెట్టండి, అలాగే ఆ పిల్లలకి అడాప్ట్ చేసుకుని చదువు సంఖ్యలు ఆరోగ్య పరిస్థితులు చూడాలని నేను తెలియజేయడం జరిగింది. ఆర్థిక భరోసా, వైద్య భరోసా ఇవన్నీ కల్పించాలని చెప్పాము. అలాగే రీసెర్చ్ వర్క్ కూడా 20-30 కోట్లతో అయిపోతుంది. ఇది అంతకన్నా ఎక్కువ అవుతుంది నేను అనుకోవట్లేదు. మా నెఫ్రాలజిస్టులు చెప్పిన ప్రకారం రవిశంకర్ గారు అంటే నేను చాలా ఇప్పటికి కూడాను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్తో మాట్లాడుతున్నారు. అలాగే ఇక్కడ మన ఢిల్లీలో ఉన్నటువంటి ఇండియన్ మెడికల్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ ఉంది, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్ ICMR, వాళ్ళని కూడా చెప్పడం జరిగితే అలా అరకొరి నిధులు ఇస్తే అవి ఒక 2 మాసాలు 3 మాసాలుగా సరిపోతుంది. సరైనటువంటి ఇది రీసెర్చ్ వర్క్ అనేది జరగట్లేదు. కాబట్టి ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నారో ఈ కిడ్నీ డిసీజ్ మీద మిగతా కంట్రీస్లో చేశారో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఒక రీసెర్చ్ వర్క్ స్టార్ట్ చేస్తే, రీసెంట్గా నేను కలెక్టర్ గారు కలుసుకోవడం చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు నాకు బోధన ఇచ్చారు. హాంకాంగ్ ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ, హాంకాంగ్ యూనివర్సిటీ ఒక మెడికల్ డైరెక్టర్ నాకు ప్రిలిమినరీ డేటా కానీ ఇస్తే తర్వాత నేను ఏం చేయాలని చెప్తామని కూడాను కలెక్టర్ గారు చెప్పారు, నాతో చెప్పారని. ఆ దిశగా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారని నాకు చెప్పారు. కానీ ఏదైనా ముఖ్యంగా ఇక్కడ రీసెర్చ్ వర్క్ కావాల్సింది ఏంటంటే ఆర్థిక నిధులు. అవి ప్రభుత్వంకి పెద్ద కష్టమేం కాదు ఇవ్వాలనుకుంటే, అది చిత్తశుద్ధి ఉండాలి అంతే. ఉంటే ఈరోజు ఇలాగా ఆర్ఫాన్లు అయిపోరు పిల్లలు, ఇల్లు ఇది వీధిలో పడ్డం పేషెంట్ పిల్లలు. ఎందుకంటే చాలా మంది మాట్లాడుతున్నారు, చాలా రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. మేము శ్రీకాకుళంలో డయాలసిస్ యూనిట్ పెట్టాము, అలాగే టెక్కల్లో పెట్టాము, రేపొద్దున ఇచ్చాపురంలో పెడతాం, ఎల్లుండి మేము పాలకొండలో పెడతాం అంటున్నారు. డయాలసిస్ యూనిట్లు ఎప్పుడు అవసరం అండి? దయచేసి డయాలసిస్ గురించి ఎక్కువగా మాట్లాడకండి. ఎందుకంటే ఆఖరి దశలోన డయాలసిస్ యూనిట్ అవసరం ఉంటుంది, డయాలసిస్ అవసరం ఉంటుంది. అలాగే ఎవరైతే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటామంటారో వాళ్ళకి డయాలసిస్ కావాలి. అంతేగాని ఊరికినే డయాలసిస్ చేయడం వల్ల ఆ కుటుంబం మరికొద్దిగా ఆర్థిక పరిస్థితి విషమించి వాళ్ళు చనిపోవడం ఖాయం. డెత్ను మనం పోస్ట్పోన్ చేస్తాం, అంతమించి ఇంకేం చేయలేము ఆఖరి దశలో. కానీ వాళ్ళు అదేదో బ్రహ్మ పదార్థం అని అందరూ కూడా డయాలసిస్ యూనిట్ల మీద పడ్డారు. అవసరమైన మొదటి దశలో ఉన్నటువంటి డిసీజ్ని మర్చిపోయారు, అలాగే అవగాహన కల్పించడంలో మర్చిపోయారు. అది జరగాలని ఈ సభాముఖంగా నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో పెడుతున్నాను. ఎందుకంటే ఇంతవరకు ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా కూడా డయాలసిస్ అనే మాట్లాడుతున్నారు. అది చాలా బాధాకరంగా ఉంది మాకు. ఎందుకంటే ఆ దశలో చేసేది ఏమీ లేదు. మంచి పేషెంట్ కూడా చనిపోతున్నాడు. ఇప్పుడే చెప్పారు, బస్సులో వెళ్తున్నప్పుడు చనిపోయారు. నేను మళ్ళీ ఒక విషయం కూడా చెప్పాను, బస్ పాసులు ఇప్పించండి. రైల్వే పాసులు ఉన్నాయి, అందరూ రైల్వేలో వెళ్ళారు. బస్ పాసులు ఇప్పిస్తే RTC బస్సులు ఉన్నాయి, వాళ్ళు వైద్యం ఖర్చులు కొంతవరకు వాళ్ళు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక పేషెంట్తో ఉంటే ఒకరు ఇద్దరు అటెండెంట్లు వెళ్ళాలి. మరి ఈ ఖర్చు అంతా వాళ్ళ మీద పడుతుంది. ఈ ఖర్చు ఇంచుమించు 2000 అవుతుంది, మరి మందుల ఖర్చు. కాబట్టి ఇది చాలా తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లోకి నెట్టబడుతుంది ఈ డిసీజ్ వల్ల. అందుకే నేను ఎప్పుడూ చెప్తుంటాను నా దగ్గర పనిచేసినటువంటి పిల్లలకి, ఒరే దీనివల్ల ఇల్లు గొల్ల ఒళ్ళు గొల్ల 2 గొల్ల అయిపోతున్నాయి. ఇది వద్దు, ముందు మొదటి దశలోనే మనం చెప్పండి. మీ వరకు నా దగ్గరకు వస్తే నేను చెప్తున్నాను, అవగాహన కల్పించండి. మీరు ఎవరు పేషెంట్ దగ్గరికి వెళ్ళని కూడా చెప్పండి అని చెప్తున్నాను. మల్లన్న సాగర్లో పోయి కొంతమందిని బయటికి వెళ్ళి తీసుకుపోయినటువంటి ఫారిన్ వర్కర్స్, అక్కడ లోకల్స్ కాదు అధ్యక్ష, వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష. గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ, ఇంకోటి దబ్బునం పార్టీ. ఏ పోలీసులు అయితే వాళ్ళని ఆగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళకి కుస్తారు అధ్యక్ష. అది